చేతిలో ఫోన్ ఎంత గొప్పదైనా అది బరువే. అది మనకి ఎన్ని పనులు చేసి పెట్టినా ఎక్స్ట్రా బర్డెనే. ఎందుకంటే ఫోన్ వాడుతున్నప్పుడు చేత్తో పట్టుకోవాలి, పనైపోయాక జేబులో పెట్టుకోవాలి. ఫోన్ని ఎక్కడైనా మర్చిపోయే ఛాన్స్ ఎక్కువ. అదే కళ్ళజోడైతే మర్చిపోయే అవకాశం తక్కువ. ఒకవేళ మర్చిపోయినా మనతోనే ఉంటుంది. మరి అందుకేనేమో కళ్ళజోడునే స్మార్ట్ ఫోన్లా మార్చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా టెక్ కంపెనీలు ఇప్పటికే స్మార్ట్ కళ్ళజోడ్లు తయారు చేశాయి. జనం ఓకే అన్నారు కానీ డైలీ లైఫ్లోకి వాటిని అడాప్ట్ మాత్రం చేసుకోలేదు. అయితే ఇప్పుడు తాజాగా మెటా వాళ్ళు తమ స్మార్ట్ కళ్ళజోడులో ఓ కొత్త వర్షన్ తెచ్చారు. దీంతో కమ్యూనికేషన్ ఎంతో న్యాచురల్గా అనిపిస్తోంది. మరి పాత కళ్ళజోళ్ల మాదిరిగా ఇది కూడా కాలగర్భంలో కలిసిపోతుందా, లేక మన జీవితాల్లోకి వచ్చేస్తుందా? అదే చూద్దాం మరి. అప్పుడెప్పుడు గూగుల్ గ్లాస్ వచ్చింది. అది కళ్ళ ముందరకే కమ్యూనికేషన్ ను తీసుకొచ్చింది. ఆ చిన్న కళ్ళజోడులోనే ప్రొజెక్టర్లు, కెమెరాలు పెట్టేశారు గూగుల్ వాళ్ళు. సైగలతోనే సమాచారాన్ని చదివేయొచ్చన్నారు. ఆ కళ్ళజోడు చూసి కొందరు అద్భుతం అన్నారు, కొందరు మాత్రం ప్రమాదం అన్నారు. ఇందులో కెమెరా ఉండడం వల్ల ప్రైవసీ, సెక్యూరిటీ అనేవి పెద్ద క్వశ్చన్ మార్కులుగా మారాయి. అవును మరి, రోడ్డుపై పోయేవాడు ఎవడైనా కళ్ళజోడు కెమెరాతో మనల్ని షూట్ చేస్తే ఆ భద్రత భయం వల్లే జనం దీన్ని ఆదరించలేదు. తర్వాత మైక్రోసాఫ్ట్ పోలో లెన్స్ వచ్చింది. దాని పర్పస్ వేరనుకోండి, అయినా అది కూడా జనంలోకి అంతగా చొచ్చుకుపోలేదు. ఇదిగో ఈ మధ్య యాపిల్ విజన్ ప్రో వచ్చింది. ఇదో కొత్త ప్రపంచం. ఎంటర్టైన్మెంట్ కి, వర్క్ కి ఇది బెస్ట్ అని యాపిల్ వాళ్ళు అంటున్నారు. అద్భుతమే కానీ హై ప్రైస్ వల్ల అది జనానికి ఇంకా దూరంగానే ఉంది. మధ్యలో HTC లాంటి అనేక కంపెనీలు కూడా స్మార్ట్ కళ్ళజొళ్ళు తయారు చేశాయి. అయితే ఎన్ని వచ్చినా ఈ స్మార్ట్ కళ్ళజొళ్ళ టెక్నాలజీ జనాల జీవితంలోకి దూసుకురాలేకపోయింది. ఎందుకంటే ఈ కళ్ళజొళ్ళన్నీ ఎక్స్టర్నల్ డివైస్ ఆధారంగానే పనిచేస్తాయి. అంటే మొబైల్ లేదా కంప్యూటర్ కనెక్ట్ చేసి ఉన్నప్పుడే ఉపయోగపడతాయి. స్మార్ట్ ఫోన్ ని పక్కన పెట్టేసి కళ్ళజోడుని అడాప్ట్ చేసుకునే అవకాశం లేదు. ఏది ఏమైనా ఈ కళ్ళజొళ్ళ జోనర్లో ఒక అద్భుతం సాధించాలని పెద్ద టెక్ కంపెనీలన్నీ ఎప్పటి నుంచో తాపత్రయపడుతున్నాయి. అందులో ఓ తాజా అప్డేట్ మేటా వాళ్ళు తయారు చేసిన ఈ కళ్ళజోడు. దీని పేరు రేబాన్ మేటా డిస్ప్లే స్మార్ట్ గ్లాసెస్. కళ్ళజోళ్ళ తయారీలో పేరు పొందిన బ్రాండ్ రేబాన్ వాళ్ళని తమతో కలుపుకొని మేటా వాళ్ళు ఈ స్మార్ట్ గ్లాసెస్ తయారు చేశారు. మరి ఏంటి దీని ప్రత్యేకతలు? ఈ స్మార్ట్ కళ్ళజోడు జనంలో పాపులర్ అయ్యే అవకాశం ఉందా? అదే తెలుసుకుందాం. మేటా స్మార్ట్ గ్లాసెస్ ప్రత్యేకత ఏంటంటే ఈ కళ్ళజోడు లోపల ఒక చిన్న డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే మన కంటి ఎదురుగా కనిపిస్తుంది. ఆ డిస్ప్లేలో కనిపించే సమాచారాన్ని మనం చాలా న్యాచురల్ గా కంట్రోల్ చేయొచ్చు. చేతికి ఒక బ్యాండ్ పెట్టుకుంటే చాలు. ఆ తర్వాత సహజమైన చేతి సైగల ద్వారా పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. ఈ కళ్ళజోడు వల్ల లాభం ఏంటంటే ఫోన్ చూడకుండానే నోటిఫికేషన్లు చదవచ్చు, మ్యాప్లు వాడుతూ దారులు తెలుసుకోవచ్చు, భాషను ట్రాన్స్లేట్ చేయడం కూడా ఈజీ. ప్రస్తుతానికి ఈ కళ్ళజోడు ప్రైస్ 70,000 రూపాయల వరకు ఉంది. ఇప్పటికిప్పుడు జనం దీన్ని అడాప్ట్ చేసుకోకపోయినా ఫ్యూచర్ లో ఇది సక్సెస్ కావచ్చని దీని నేచురల్ ఫీచర్స్ చూస్తే అనిపిస్తుంది. ఈ కళ్ళజోడులో కెమెరా, స్పీకర్లు, మైక్రోఫోన్లు కూడా ఉన్నాయి. అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి చేతికి పెట్టుకునే న్యూరల్ బ్యాండ్ మాత్రం తప్పనిసరి. ఒక్కసారి న్యూరల్ బ్యాండ్ ని చేతికి పెట్టుకుంటే దాని ద్వారా ఈ కళ్ళజోడు మన చేతి కండరాల కదలికల్ని గ్రహిస్తుంది, చెప్పినట్టు పనిచేస్తుంది. ఫోన్ కి వచ్చే మెసేజ్లు చదవడం, మ్యూజిక్ వినడం, లైవ్ లోనే ఒక భాష నుండి మరొక భాషలోకి అనువాదం చేసుకోవడం, ఇలాంటివన్నీ చాలా చాలా ఈజీగా జరిగిపోతాయి. కేవలం చూపుతో చిన్న చిన్న సైగలతో ఎన్నో పనులు చేసుకోవచ్చు. నిజానికి మేటా రేబాన్ స్మార్ట్ గ్లాసెస్ రావడం ఇది మొదటిసారి ఏమీ కాదు. కొన్నేళ్ల క్రితమే వీళ్ళు ఈ స్మార్ట్ గ్లాసెస్ కి ఫస్ట్ వర్షన్ తీసుకొచ్చారు. అయితే ఆ వర్షన్ మరీ ప్రిమిటివ్ గా ఉంది. కేవలం ఫోటోలు, చిన్న వీడియోలు తీయడానికి, ఫోన్ కాల్స్ మాట్లాడటానికి, పాటలు వినడానికి మాత్రమే ఉపయోగపడేది. పైగా ఆ వర్షన్ లో ఎలాంటి డిస్ప్లే ఉండేది కాదు. చెప్పాలంటే అది కేవలం ఓ కెమెరా ఉన్న కళ్ళజోడు మాత్రమే. అయితే తరువాత టెక్నాలజీని మెరుగుపరిచి అసలైన స్మార్ట్ అనుభవాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో ఇప్పుడు ఈ డిస్ప్లే ఉన్న గ్లాసెస్ ని తీసుకొచ్చారు.
పాత వర్షన్ కి ఇప్పటి వర్షన్ కి మధ్య ఉన్న అతిపెద్ద తేడాలు రెండు. మొదటిది ఈ డిస్ప్లే, రెండోది కళ్ళజోడును నియంత్రించే న్యూరల్ బ్యాండ్. ఇది చాలా స్పెషల్ డిస్ప్లే. కళ్ళజోడు పెట్టుకున్న వ్యక్తికి చాలా బ్రైట్ గా స్పష్టంగా కనిపిస్తుంది, కానీ ఆ డిస్ప్లేలో ఏం కనిపిస్తుందో పక్కనున్న వాళ్ళకి అస్సలు తెలియదు. ప్రైవసీ పరంగా ఇది బెస్ట్ పాయింట్. అలాగే చాలా న్యాచురల్ గా కంట్రోల్ కలిగి ఉండడం ఈ కళ్ళజోడు ప్రత్యేకత. న్యూరల్ బ్యాండ్ ఈ కళ్ళజోడుకి లింక్ అయి ఉంటుంది. ఆ బ్యాండ్ ని చేతికి ధరిస్తే ఇక అంతా ఈజీ. కేవలం వేళ్ళని కదిలించడం, చిన్న చిన్న సైగలు చేయడం, ఇవి చాలు. అంతెందుకు, మనం బయట వేలితో రాసిన ఆ అక్షరాల్ని ఈ కళ్ళజోడు గుర్తిస్తుంది. ఇది ఎంత న్యాచురల్ గా అనిపిస్తుందంటే ఈ కళ్ళజోడు వాడడం మొదలు పెట్టిన గంటలోనే దీనికి అలవాటు పడిపోవచ్చు. ఇక కంఫర్ట్ అన్నది కూడా ఈ కళ్ళజోడులో మరో గొప్ప పాయింట్. ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ ఈ కళ్ళజోడు చాలా చాలా తేలికగా ఉంటుంది. ఎక్కువసేపు పెట్టుకున్నా పెద్ద అసౌకర్యంగా అనిపించదు. అన్నట్లు దీంట్లో వాయిస్ కమాండ్స్ కూడా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇందులో మైక్రోఫోన్లు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 ఉన్నాయి. అందువల్ల మనం గుసగుసలాడినా సరే ఏం చెప్పామో ఈ కళ్ళజోడు అర్థం చేసుకుంటుంది. చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ లో కంటే ఈ కళ్ళజోడులోనే వాయిస్ మెసేజ్లు బాగా పనిచేస్తాయి. ఇక లైవ్ ట్రాన్స్లేషన్ అనేది ఈ కళ్ళజోడుతో మరో గొప్ప సౌకర్యం. మనం వేరే భాష వాళ్ళతో మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటున్నారో అప్పటికప్పుడు ట్రాన్స్లేట్ చేసేసి మన భాషలో మనకి సబ్ టైటిల్ చూపిస్తుంది ఈ కళ్ళజోడు. ఇది నిజంగా సూపర్ ఫీచర్, ఫ్యూచర్ ఫీచర్. ఇక నెగిటివ్స్ మాటకు వస్తే 6 పాయింట్లు చెప్పుకోవచ్చు. అందులో మొదటిది హై ప్రైస్. ఈ కళ్ళజోడు ఇండిపెండెంట్ డివైస్ కాదు, స్మార్ట్ ఫోన్ కి కేవలం యాక్సెసరీస్ లాంటిది. మరి దాని మీద 70,000 రూపాయలు పెట్టడం అంటే జనం ముందుకి రాకపోవచ్చు. ఇక రెండో నెగిటివ్ పాయింట్, ఇది పూర్తిగా ఫోన్ మీదే ఆధారపడి పనిచేయడం. ఇందువల్ల ఇది వాడుతున్నంత సేపు దీంతో పాటు ఫోన్ కూడా పక్కనుండాల్సిందే. అది కొంత అసౌకర్యమైన విషయం. ఇక మూడో పాయింట్, యాప్స్ కొరత. ప్రస్తుతం ఈ కళ్ళజోడు కోసం ప్రత్యేకంగా యాప్ స్టోర్ లాంటిది ఏమీ లేదు. మేటా తయారు చేసిన మేటా మ్యాప్స్, మేటా ఏఐ లాంటి కొన్ని యాప్స్ మాత్రమే దీంతో వాడుకోగలం. పైగా ఈ మేటా మ్యాప్స్ గూగుల్ మ్యాప్స్ అంతటి పవర్ఫుల్ గా ఉండవు కూడా. నాలుగో పాయింట్, ఈ కళ్ళజోడులోని కెమెరా ఇది అంత పవర్ఫుల్ గా ఉండదు. దీంతో తీసే ఫోటోలు, వీడియోల క్వాలిటీ అంతంత మాత్రమే. ఐదో పాయింట్, ఈ కళ్ళజోడు ఆగ్మెంటెడ్ రియాలిటీని సపోర్ట్ చేయదు. అంటే యాపిల్ విజన్ ప్రో లాంటి ఇతర కళ్ళజోళ్ళ మాదిరిగా మన పరిసరాలతో కలిసిపోయి వస్తువుల్ని చూపించే సామర్థ్యం దీనికి లేదు. దీంట్లో ఉన్నది ఒక చోట స్థిరంగా కనిపించే చిన్న స్క్రీన్ మాత్రమే. ఫైనల్ గా ఆరో నెగిటివ్ పాయింట్ ఏంటంటే గూగుల్ గ్లాస్ కి ఎదురైన సమస్యే దీనికి ఎదురయ్యే అవకాశం ఉంది. అదే ప్రైవసీ సమస్య. కళ్ళజోడులో కెమెరా ఉంది కాబట్టి దీంతో మనం దేన్నైనా ఎవరినైనా రికార్డ్ చేయొచ్చు. ఇది తెలిస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతారు. గూగుల్ కళ్ళజోడు విషయంలో అది ధరించిన కొందరిని జనం కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ ప్రైవసీ సమస్యను మేటా ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. ఏది ఏమైనా ఓవరాల్ గా ఈ మెటా రేబాన్ డిస్ప్లే స్మార్ట్ గ్లాసెస్ బాగున్నాయి. ఈ కళ్ళజోడు నేచురల్ ఇంటర్ఫేస్ కలిగి డిజిటల్ ప్రపంచంతో మనల్ని కలపడంలో సక్సెస్ అయింది. ఇది స్మార్ట్ ఫోన్ ని రీప్లేస్ చేయకపోవచ్చు, కానీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూపించే ఒక ట్రైలర్ లాంటి డివైస్. ఫ్యూచర్ లో జనం స్మార్ట్ ఫోన్ ని పూర్తిగా పక్కన పడేసి కేవలం కళ్ళజోడుతోనే పనులన్నీ చక్కబెట్టే రోజులు వస్తాయేమో. అప్పుడు ఇలాంటి కళ్ళజోళ్ళకి డిమాండ్ రావచ్చు. చూద్దాం. అంతవరకు వీటిని యాక్సెసరీస్ గానే వాడుకోక తప్పదు. ఏఐ స్లాప్, ఈ మాట ఎప్పుడైనా విన్నారా? వినే అవకాశం తక్కువే. ఎందుకంటే ఏఐ స్లాప్ అనే ఫ్రేజ్ పుట్టిందే ఈ మధ్య. అసలు స్లాప్ అంటే అర్థం ఏంటి? టెక్నో భాషలో చెప్పాలంటే వట్టి చెత్త అని అర్థం. ఏఐ స్లాప్ అంటే ఏఐతో క్రియేట్ చేసే చెత్త అన్నమాట. అవునండి, ఈ మధ్య ఏఐ టూల్స్ పెరిగిపోయాయి కదా. జనం వీటిని వాడేసి విపరీతంగా కంటెంట్ సృష్టించేస్తున్నారు. ఆ కంటెంట్లో క్వాలిటీ ఎంత అంటే చాలా తక్కువ. విలువలేని ఈ చెత్త కంటెంట్నే ఏఐ స్లాప్ అని అంటున్నారు. నిజానికి ఏఐ స్లాప్ అనేది సరదా విషయం కాదు. దీనివల్ల ప్రమాదం కూడా ఉంది. ఏంటా ప్రమాదం? అదే అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి.
ఒక మంచి ఉత్తరం రాయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. ఒక గొప్ప కథ రాయాలంటే ఎన్నో రోజులు పడుతుంది. పెయింటింగ్ గీయాలన్నా, ఓ మంచి పాట సృష్టించాలన్నా వారాలు, నెలలు కూడా పట్టొచ్చు. కానీ ఏఐ వచ్చాక సీన్ మారిపోయింది. ఇలా క్లిక్ చేస్తే చాలు, అలా అవుట్పుట్ వచ్చేస్తోంది. చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు, పాట కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, కథ కావచ్చు, కోడ్ కావచ్చు, వెంటనే క్రియేట్ అయిపోతున్నాయి. ఇది మంచిదే కదా, టైం కలిసొస్తోంది కదా. నిజమే, కానీ అక్కడే ఉంది ప్రమాదం. ఈ కంటెంట్లో ఏది విలువైందో కనిపెట్టే అవకాశం లేదు, ఏది నమ్మదగిందో చెప్పే మార్గం లేదు. ఈ పరిస్థితి వల్ల ఇప్పుడు జనానికి మొత్తంగా ఇంటర్నెట్ మీదే నమ్మకం పోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఇది భవిష్యత్తులో మరిన్ని సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఒకప్పుడు ఇంటర్నెట్ అనేది ఉండేది కాదు. ఏ సమాచారం కావాలన్నా ఇక్కడ అక్కడ వెతకాల్సిన పరిస్థితులు. విషయం తెలిసిన మేధావులు లైబ్రరీల వెనక పరుగులు తీయాల్సి వచ్చేది. అయితే ఇంటర్నెట్ వచ్చాక ఈ బాధలు తగ్గాయి. సెర్చ్ ఇంజన్లు బెటర్ రిజల్ట్స్ ఇవ్వడం మొదలుపెట్టాక క్రమంగా అందరూ ఇంటర్నెట్ మీదే ఆధారపడే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఎక్కడెక్కడి సమాచారాన్ని మనకి ముందుకు తీసుకురాగలిగే సామర్థ్యం ఇంటర్నెట్కి ఉంది. అందుకే దాన్ని మోస్ట్ రిలయబుల్ సమాచార నిధిగా జనం నమ్ముతున్నారు. కానీ ఏఐ వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఇంటర్నెట్ మీద జనం నమ్మకమే కోల్పోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయితే నింద మొత్తం ఏఐ మీద వేసేయడం దేనికి? ఏఐ రాకముందు కూడా ఇంటర్నెట్లో చెత్త ఉంది కదా. ఎస్, ఏఐ రాకపూర్వం కూడా ఇంటర్నెట్లో చెత్త సమాచారం ఉంది. దాన్నే మనం స్పామ్ అంటాం. ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నాం. అయితే నిన్నటి తరం స్పామ్ కంటే నేటి ఏఐ స్లాప్ మరింత పవర్ఫుల్. జనరేటివ్ ఏఐ టూల్స్ సృష్టించే కంటెంట్ మామూలుగా ఉండదు. అసలు ఇందులో విలువ లేని కంటెంట్ని కనిపెట్టడం కూడా కష్టమే. అచ్చంగా మనుషులు రాసినట్టుగా ఉండే కథలు, పాటలు, ఫోటోలు, వీడియోలు ఇప్పుడు తయారవుతున్నాయి. ఈ టూల్స్ ఎంత తెలివిగా కంటెంట్ని తయారు చేస్తున్నాయంటే అది నిజమైన కంటెంటో ఏఐతో తయారు చేసిందో తెలుసుకోవడం కూడా చాలా కష్టం అవుతోంది. అందువల్ల నమ్మాలో నమ్మకూడదో అర్థం కాని పరిస్థితులు ఉంటున్నాయి. నిజానికి సమాచారం అందించడంలో ఏఐ టూల్స్ ఎంతో గొప్పవి. కన్వెన్షనల్ సెర్చ్ ఇంజన్ల కంటే ఇవి ఖచ్చితంగా పవర్ఫుల్. ఇవి మరింత డీప్గా సమాచారాన్ని వెతికి మనకు అందించగలవు. సింపుల్గా చెప్పాలంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఇచ్చే రిజల్ట్స్ కంటే గూగుల్ జెమినీ చేసే డీప్ సెర్చ్ ఇచ్చే ఏఐ అవుట్పుట్ చాలా గొప్పది. అయితే ఇక్కడ ఏఐ టూల్స్తో వస్తున్న సమస్య సమాచారం వెతకడం విషయంలో కాదు, లేనిదాన్ని సృష్టించడంలో. ఏఐ టూల్స్ ఉన్న సమాచారాన్ని వెతికివ్వడమే కాదు, లేనిదాన్ని సృష్టించి కూడా ఇస్తాయి. ఇదిగో ఇక్కడే చిక్కులు ఏర్పడుతున్నాయి. ఇంటర్నెట్లోని సమాచారంలో ఏది నిజమో ఏది కాదో తెలియని గందరగోళ వాతావరణం ఏర్పడుతోంది. ఏఐ టూల్స్ అనేవి కేవలం ఉన్న సమాచారాన్ని సెర్చ్ చేసి అందిస్తే సమస్య లేదు. కానీ లేనిదాన్ని నిజం అనిపించేలా సృష్టించి ఇస్తుండడమే ఈ గందరగోళ వాతావరణానికి కారణం. ఇంటర్నెట్లో ఇప్పుడు నిత్యం ఎన్నో రకాల సమాచార సృష్టి జరుగుతోంది. ప్రతి సెకండు టెక్స్ట్, ఇమేజ్, ఆడియో, వీడియో ఇలా ఎన్నో రకాల కంటెంట్ పుట్టుకొస్తోంది. రచనల మాటకొస్తే ఏఐ టూల్స్ అనేకం ఉన్నాయి. చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, జాస్పర్ ఏఐ, ఇంకా రైట్ సోనిక్ లాంటి టూల్స్ రోజు లక్షల కొద్ది ఉత్తరాలు, వ్యాసాలు, కథలు సృష్టిస్తున్నాయి. వీటిలో మంచి ఎంత, చెత్త ఎంత అంటే నమ్మదగని సమాచారమే ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనలు తేల్చుతున్నాయి. ఉదాహరణకి 10 రోజుల్లో డబ్బు ఎలా సంపాదించాలి అని మీరు చాట్ జీపీటీని అడిగారనుకోండి, అది వెంటనే ఒక వ్యాసాన్ని రాసిచ్చేస్తుంది. అందులో చెప్పే పాయింట్లలో నిజమైన సమాచారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ చూడ్డానికి ఫస్ట్ లుక్లో అది బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. డీప్గా వెళ్ళి పరిశీలిస్తే తప్ప అందులో నిజం ఎంత, క్వాలిటీ ఎంత అన్నది తెలియదు. అయితే ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి నిజాలతో, క్వాలిటీతో పని లేదు. వాటితో డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఇలాంటి వ్యాసాల్ని వందల సంఖ్యలో తయారు చేసి బ్లాగులు, వెబ్సైట్లు నింపేస్తున్నారు. ఇమేజెస్ విషయం కూడా ఇంతే. మిడ్ జర్నీ, స్టేబుల్ డిఫ్యూజన్, డాలీ లాంటి టూల్స్తో వేల మంది రోజు వందల కొద్ది ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నారు. వీటిలో నమ్మదగిన సమాచారం కంటే జనాన్ని జస్ట్ ఆకర్షించేందుకు తయారు చేసేదే ఎక్కువగా ఉంటుంది. ఆడియో, వీడియోల విషయమైతే మరీ ఘోరం. 11 ల్యాబ్స్ లాంటి టూల్స్ టెక్స్ట్ని మనుషుల వాయిస్లా మార్చగలవు. సోరా, వియో లాంటి టూల్స్ నిజంగా నిజం అనిపించే వీడియోలను కూడా తయారు చేస్తున్నాయి. ఇంకే ఉంది, యూట్యూబ్లో కొందరు ఏఐ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసేశారు. ఒక ఏఐ వాయిస్తో కరెంట్ అఫైర్స్ చదివించేసి దానికి సంబంధించిన ఇమేజెస్ని, వీడియోని ఏఐతో క్రియేట్ చేసి ఇదిగో ఇదే రియల్ న్యూస్ అన్నట్టుగా పెట్టేస్తున్నారు. ఉదాహరణకి ఏఐ స్లాబ్ కంటెంట్ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి దొంగ వార్తను క్రియేట్ చేస్తాడు. 2026లో చంద్రుడి మీదకి వెళ్లబోతున్న రాకెట్ ఇదిగో అంటాడు. ఆ రాకెట్ని జనరేటివ్ ఏఐ టూల్తో తయారు చేసి చూపిస్తాడు. అది నిజమైన ఇమేజ్ లాగే ఉంటుంది. అంతేకాదు, ఆ ప్రయాణంలో చంద్రుడి మీదకి వెళ్ళడానికి మనుషులతో పాటు ఒక కోతిని కూడా ఎంచుకున్నారు అంటూ ఓ అట్రాక్టివ్ అబద్ధం యాడ్ చేస్తాడు. అంతేకాదు, ఆ అబద్ధం నిజమని నమ్మించడానికి మరో ఇమేజ్ లేదా వీడియో క్రియేట్ చేస్తాడు. నల్లటి కోటు వేసుకున్న ఒక కోతి రాకెట్ లోపల సీట్లో కూర్చొని జామకాయ తింటున్నట్లు ఇమేజ్ లేదా వీడియో తయారు చేయమని ఏఐ టూల్ని అడుగుతాడు. అది వెంటనే చేసి ఇచ్చేస్తుంది. ఇదిగో నా వార్తకి ప్రూఫ్ అని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఏఐ గురించి తెలియని వాళ్ళు నమ్మేస్తారు, తెలిసిన వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో పడతారు. కొందరు అది అబద్ధమని తెలిసినా ఎంజాయ్ చేస్తారు.
రేపది పూర్తి దొంగ వార్త అని తెలిసిపోయినా ఆలోపే ఆ పోస్ట్కి వ్యూస్ వచ్చేస్తాయి, క్రియేటర్కి డబ్బులు వచ్చేస్తాయి. అసలు ఈ కారణం వల్లే చాలామంది ఏఐ టూల్స్తో ఇలాంటి కంటెంట్ని తయారు చేసి ఇంటర్నెట్ని నింపేస్తున్నారు. ఏఐ స్లాప్ అంటే ఇదే. చెత్త సమాచారంతో నెట్ని నింపేసే ఈ ఏఐ స్లాప్ ట్రెండ్ ఇప్పుడు అసలు నిజాల్ని చంపేస్తోంది. నమ్మదగని ఏఐ స్లాప్ కంటెంట్ ఇంటర్నెట్ మీద జనానికి నమ్మకం పోయేలా చేస్తోంది. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తించాల్సిన విషయం ఒక్కటే, ఏఐ టూల్స్ అనేవి కంటెంట్ని సృష్టించడం, జనానికి పనుల్ని ఈజీ చేయడం హర్షించదగ్గ విషయమే. కానీ ఇంటర్నెట్ క్వాలిటీని తగ్గించేయడం, సమాచార నిధిగా దానికున్న క్రెడిబిలిటీని చంపేయడమే ఈ టూల్స్తో ఉన్న ప్రమాదం. నిజం ఉంటే దాని పక్కనే అబద్ధం కూడా ఉంటుంది. మెయిల్ ఉంటే దాని స్పామ్ కూడా ఉంటుంది. రియల్ థింగ్ ఉంటే అక్కడే ఫేక్ కూడా ఉంటుంది. ఇది సహజమైన విషయం. మరి అతిపెద్ద సమాచార నిధి అయిన ఇంటర్నెట్లో ఫేక్ కంటెంట్ కొంత ఉండడంలో ఆశ్చర్యం లేదు. పైగా ఇప్పుడు జనరేటివ్ ఏఐ టూల్స్ ఎన్నో వచ్చేసాయి. ఏ కంటెంట్నైనా క్షణాల్లో క్రియేట్ చేసేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆన్లైన్లో చెత్త పెరిగిపోవడంలో ఆశ్చర్యం ఏముంది? అయితే డేంజర్ ఏంటంటే అసలు కంటెంట్ కంటే ఈ అబద్ధపు కంటెంటే పాపులర్ అవ్వడం. అవునండి, సోషల్ మీడియాలో ఇప్పుడు నిజమైన సమాచారం కంటే ఈ ఏఐ స్లాప్ కంటెంటే ఎక్కువ వైరల్ అవుతోంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతూ పోతే రేపు ఇంటర్నెట్ క్రెడిబిలిటీకే అది ప్రమాదం. మరి అబద్ధపు సమాచారం అనే ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలి? అదే ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చాలామందికి ఒకటే తాపత్రయం, ఏఐతో డబ్బులు సంపాదించేయాలని. ఓకే, ఆశపడ్డంలో తప్పు లేదు. కానీ చాలామంది అప్రోచ్లోనే దోషం కనిపిస్తోంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఏఐ వచ్చేసిందిగా, ఏదైనా క్రియేట్ చేసేయచ్చు, అది ఆన్లైన్లో పెట్టేసి డబ్బులు సంపాదించేయచ్చని. ఏఐ వల్ల అందరూ క్రియేటర్లు కాగలగడం మంచిదే. అందరూ రైటర్లు, పెయింటర్లు, కోడర్లు అయిపోగలిగితే సంతోషమే. కానీ టూల్స్ ఉన్నాయి కదా అని ఏదో ఒక చెత్త క్రియేట్ చేసి ఆన్లైన్లోకి తోసేస్తే అది ఇంటర్నెట్ కొంప ముంచుతోంది. నెట్ నిండా ఏఐ చెత్త పెరిగిపోతోంది. అదేనండి, ఏఐ స్లాప్ ఎక్కువై అసలు కంటెంట్ వెతుక్కోవడం కష్టమవుతోంది. ఏఐ చెత్త కంటెంట్ పెరగడానికి ఏఐ కంపెనీలు కూడా కారణమనే చెప్పచ్చు. ఈ మధ్య జనంలో ఏఐకి డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఇంకేముంది, ఎన్నో ఏఐ స్టార్టప్లు వచ్చేశాయి. పోటీ ఎక్కువైపోయి పక్క కంపెనీలతో పోటీ పడుతూ ప్రతి వాళ్ళు తమ యూజర్ల సంఖ్యని పెంచుకునే పనిలో పడ్డారు. ఫ్రీ ట్రయల్స్, ఫ్రీ క్రెడిట్స్ అంటూ మోతమోగిస్తున్నారు. ఏఐ అందరికీ అందుబాటులోకి రావడం, ఏఐ వాడేవాళ్లు రోజు రోజుకి ఎక్కువ అవడం సంతోషకరమే. కానీ అందువల్ల ఇంటర్నెట్ నిండా చెత్త కంటెంట్ ఎక్కువైపోతోంది. రాను రాను ఏఐ టూల్స్ ధరలు ఇంకా తగ్గితే ఈ ఏఐ స్లాబ్ కంటెంట్ ఇంకా ఎక్కువై నెట్లో అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం దాదాపు అసాధ్యమైపోవచ్చు. అప్పుడు జనానికి ఇంటర్నెట్ అంటేనే నమ్మకం పోవచ్చు. అయితే ఈ ఏఐ కంటెంట్ విలువతో ముందుగా ఇబ్బందులు ఎదురయ్యేది ఎవరికో తెలుసా? నిజమైన, నిజాయితీతో కూడిన ఒరిజినల్ కంటెంట్ని క్రియేట్ చేసే సృష్టికర్తలకి. అవును, ఇది నిజం. ఉదాహరణకి క్లార్క్స్ వరల్డ్ అనే మ్యాగజైన్ ఉంది. ఇది రచయితల నుంచి సైన్స్ ఫిక్షన్ కథలు తీసుకుని ప్రచురిస్తుంది. ప్రచురించిన కథలకి పారితోషికం ఇస్తుంది. అయితే ఈ మధ్య ఏఐ టూల్స్ వచ్చాక ప్రతి వాళ్ళు ఆ టూల్స్ వాడి రోజు వందల కొద్దీ సైన్స్ ఫిక్షన్ కథలు రాసేయడం మొదలుపెట్టారు. వాటిని ఈ పత్రికకి పంపేస్తున్నారు. ఆ కథల్లో అతి ఎక్కువ భాగం చెత్త కథలే. దీంతో విసిగిపోయిన క్లార్క్స్ వరల్డ్ పత్రిక వాళ్ళు ఏం చేశారో తెలుసా? అసలు రచయితల నుంచి కథలు తీసుకోవడమే మానేశారు. ఏఐతో రాసుకునేదేదో మేమే రాసుకుంటామంటూ రచయితలకి డబ్బివ్వడం ఆపేశారు. ఈ నిర్ణయం వల్ల నష్టం ఎవరికి జరిగింది? నిజంగా మంచి సైన్స్ ఫిక్షన్ రాయగలిగి ఉండి ఇంతకాలం ఈ పత్రికకి మంచి రచనలిచ్చిన రచయితలే ఇక్కడ నష్టపోయారు. ఏఐ స్లాప్ వల్ల ఇలాంటి ఇబ్బందులే వస్తాయి. మరి మరో ఉదాహరణగా వికీపీడియాని చెప్పుకోవచ్చు. వికీపీడియా అనేది ఇప్పటివరకు ఆన్లైన్లో ఒక గొప్ప నాలెడ్జ్ ప్లాట్ఫామ్గా పేరు తెచ్చుకుంది. ఏ విషయం గురించైనా తెలియకపోతే వికీపీడియా చూడడం చాలామందికి అలవాటుగా మారింది. అయితే ఇప్పుడు ఏఐ వచ్చాక ఏం జరుగుతోందో తెలుసా? ప్రతి వాళ్ళు నానా చెత్త రాసేసి వికీపీడియాని నింపేస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే కొంతకాలం గడిచేసరికి మనం వికీపీడియాలోని సమాచారాన్ని కూడా నమ్మలేని పరిస్థితులు రావచ్చు. ఇదే ఏఐ స్లాప్ వల్ల ప్రమాదం. అసలు ఏఐ స్లాప్ అనే పదం ఎలా పుట్టింది? నిజానికి ఈ పదం గేమ్ డెవలపింగ్ నుంచి వచ్చింది. గేమ్ కోడ్లో పనికిరాని అనవసరమైన కోడ్ని కోడింగ్ స్లాప్ అనేవారు. ఇప్పుడు దానినే ఏఐకి అప్లై చేసి ఏఐ స్లాప్ అని పేరు పెట్టారు. ఏఐ ద్వారా సృష్టించిన చెత్త కంటెంటే ఏఐ స్లాప్ అంటే.
ఈ పదం 2023లో పుట్టింది. అయితే ఈ మధ్యే పాపులర్ అవుతోంది. ముఖ్యంగా టెర్రీ టౌన్సండ్ అనే రచయిత ఈ పదాన్ని బాగా పాపులర్ చేశారు. అందరూ ఇప్పుడు ఈ పదాన్నే వాడుతున్నారు. ఏఐ వల్ల ఆన్లైన్లో కంటెంట్ క్వాలిటీ అన్నది తగ్గిపోతుందని, క్రమంగా ఇంటర్నెట్ మొత్తం జనం నమ్మలేని చెత్తతో నిండిపోతుందని టెర్రీ తన రచనల్లో రాశారు. సరే, ఏఐ వల్ల వెల్లువెత్తుతున్న ఈ చెత్త సమాచారం నుంచి ఇంటర్నెట్ని ఎలా రక్షించుకోవాలి? ఆన్లైన్ సమాచారానికి క్రెడిబిలిటీ మిగలాలంటే ఏం చేయాలి? ఏఐ డిటెక్టర్స్ని డెవలప్ చేయాలి. అదే ఈ సమస్యకి తొలి పరిష్కారం. ఈ ఏఐ డిటెక్టర్లు ఏం చేస్తాయి? ఒక కంటెంట్ ఇస్తే అది ఒరిజినల్లా కాదా కనిపెడతాయి. ఇప్పటికే ఇలాంటి టూల్స్ కొన్ని ఉన్నాయి, కానీ సరిపోవు. మరింత పవర్ఫుల్ టూల్స్ అవసరమవుతాయి. అలాగే సామాన్య ప్రజలకి ఏఐ కంటెంట్ గురించి అవగాహన పెంచాలి. ఇంటర్నెట్లో దొరికే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్త పడడం నేర్పాలి. ప్రతి ఒక్కరూ మంచి కంటెంట్కు విలువ ఇవ్వాలి. కొంతమంది కేవలం డబ్బులేరుకోవడానికి తయారు చేసే చెత్త ఏఐ కంటెంట్ని ప్రోత్సహించడం మానుకోవాలి. ఇలా చేస్తేనే మనం ఇంటర్నెట్ విలువని కాపాడుకోగలం. ఇంటర్నెట్ అనేది కేవలం సమాచారం ఉండే ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, అది మన ఆలోచనలు, నమ్మకాలకి వేదిక లాంటిది. అక్కడ నిజం అనేది కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇండియాలో అమెజాన్ యమా పాపులర్. మనమంతా నిత్యం అమెజాన్లో ఎన్నో వస్తువులు ఆర్డర్ ఇస్తూ ఉంటాం. మన దేశంలో ఆ ప్యాకేజీలని మనుషులే తెచ్చివ్వడం మనకు అలవాటు. కానీ అమెరికాలో అలా కాదు. అక్కడ కొన్ని ఏరియాల్లో కస్టమర్ల ఆర్డర్స్ని డ్రోన్స్తో డెలివరీ చేస్తోంది అమెజాన్. ఈ సర్వీస్ పేరే అమెజాన్ ఎయిర్. దీంట్లోనే ప్రైమ్ ఎయిర్ అని ఫాస్ట్ డెలివరీ కూడా ఉందండోయ్. ఆర్డర్ ఇచ్చిన జస్ట్ గంటలోనే వస్తువు కస్టమర్కి చేరిపోతుందన్నమాట. ఇలాంటి డ్రోన్ డెలివరీల్ని అమెజాన్ 3 ఏళ్ల క్రితమే మొదలుపెట్టింది. మనుషులు లేకుండా గాలిలో వస్తువుల్ని డెలివరీ చేయడం ఓకే, కానీ యాక్సిడెంట్లు జరిగితే అసలు ఎలాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయి? జరిగితే ఏమవుతుంది? ఇదిగో ఓ లేటెస్ట్ యాక్సిడెంట్ ద్వారా ఈ విషయాలు తెలుసుకుందాం. అమెజాన్ వాళ్ళు అమెరికాలో కొన్ని ఏరియాల్లో ప్రైమ్ ఎయిర్ సర్వీస్ అందిస్తున్నారు. ఇది చాలా ఫాస్ట్ డెలివరీ. 5 పౌండ్ల లోపు బరువుండే వస్తువుల్ని కేవలం గంటలోపే డెలివరీ చేస్తారు. అంటే సుమారు 2.2 కిలోలన్నమాట. మరి ఇందులో భాగంగానే అరిజోనాలో ఉన్న టొలేసన్ అనే ప్రాంతంలో కూడా వీళ్ళు ఓ డ్రోన్ డెలివరీ సెంటర్ పెట్టారు. డెలివరీ కోసం MK30 అనే మోడల్ వాడుతున్నారు. ఇవి 2.5 కిలోలు మాత్రమే మోయగలిగినా అవి మాత్రం చాలా బరువుంటాయి. ఒక్కో డ్రోన్ దాదాపు 36 కిలోలుంటుంది. వస్తువుల్ని డ్రోన్ ద్వారా పంపడం మంచి సౌకర్యమే, కానీ దీంట్లో చాలా చిక్కులున్నాయి. బరువు ఒక లిమిటేషన్ అయితే సెక్యూరిటీ అనేది మరో ప్రాబ్లం. 2.5 కిలోల బరువుండే ప్యాకేజీల్ని డ్రోన్స్ ద్వారా డెలివరీ చేయొచ్చు. సెక్యూరిటీ విషయానికి వస్తే దానికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. ఎవరైనా డ్రోన్ని ఆపినా, ఆటంకం కలిగించినా డ్రోన్లోనే కెమెరా నావిగేషన్ సిస్టమ్ ఉంటాయి కాబట్టి కారణం ఏంటి అనేది తెలిసిపోతుంది. ఆకాశంలో డ్రోన్స్ మరీ ఎక్కువ ఎత్తులో ప్రయాణం చేయవు. అందువల్ల ఇవి విమానాలు, హెలికాప్టర్లు లాంటి వాటిని గుద్దుకునే ప్రమాదం లేదు. కానీ అదే ఎత్తులో ప్రయాణం చేసే మరో డ్రోన్ని గుద్దుకొని పడిపోయే అవకాశం ఉంది. అరుదుగా క్రేన్స్ లాంటివి అనుకోని ప్రమాదాలు తెచ్చిపెడుతూ ఉంటాయి. యాక్సిడెంట్ జరిగితే డ్రోన్ మాత్రమే కాదు, అది క్యారీ చేసే ప్రోడక్ట్ కూడా పాడైపోవచ్చు. దానికంటే ముఖ్యం, అంత బరువైన వస్తువులు అంత ఎత్తు నుంచి ఎవరి మీదైనా పడితే అదే అన్నిటికంటే ఆలోచించాల్సిన విషయం. రీసెంట్ గా అరిజోనాలో ఈ డ్రోన్ యాక్సిడెంట్ జరిగింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో పక్కనే వెళ్తున్న 2 MK30 డ్రోన్లు ఒక కన్స్ట్రక్షన్ క్రేన్ ని గట్టిగా ఢీకొట్టాయి. ఆ దెబ్బకి డ్రోన్లు బాగా దెబ్బతిన్నాయి. డ్రోన్ల శకలాలు నేల మీద పడిపోయాయి. ఒక డ్రోన్ నుంచి అయితే మంటలు కూడా వచ్చాయి. అయితే అదృష్టం కొద్దీ కింద ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలియగానే అమెజాన్ ఆ ఏరియాలో వెంటనే డ్రోన్ డెలివరీని 2 రోజుల పాటు ఆపివేసింది. తర్వాత జాగ్రత్తలు తీసుకుని మళ్లీ సర్వీసులు మొదలుపెట్టింది. మళ్లీ అదే యాక్సిడెంట్ జరగదని గ్యారంటీ ఏంటి అని అనిపించొచ్చు. అయితే దీనికి అమెజాన్ చెబుతున్న సమాధానం ఏంటంటే, క్రేన్ మూవ్ అవుతూ ఉండడం వల్ల దాన్ని డ్రోన్స్ కనిపెట్టలేకపోయాయి. అందుకే ఇప్పుడు ఇలాంటి మూవింగ్ ఆబ్స్టకిల్స్ ని బాగా గుర్తించడానికి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. విజువల్ ల్యాండ్స్కేప్ ఇన్స్పెక్షన్ లాంటి ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకున్నాం అని అన్నారు. ఏదేమైనా ఇది సీరియస్ విషయంగానే తీసుకుంటున్నారు. ఎందుకంటే MK30 డ్రోన్లు చాలా అడ్వాన్స్ టెక్నాలజీని వాడతాయి. వీటిలో డిటెక్ట్ అండ్ అవాయిడ్ అనే ఒక తెలివైన సిస్టమ్ ఉంటుంది. గాల్లో ఉన్నప్పుడు అడ్డంకులను గుర్తించి వాటిని ఢీకొట్టకుండా తప్పించుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. కానీ అది ఇక్కడ సరిగ్గా వర్కౌట్ కాలేదు.
రెండు ముఖ్యమైన ప్రభుత్వ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. ఒకటి FAA ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, మరొకటి NTSB నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్. ఇందులో FAA అనేది యాక్సిడెంట్లు జరగకుండా సలహాలు ఇచ్చే ఏజెన్సీ. ఇక NTSB అనేది అమెరికాలో విమానాలు, డ్రోన్లు గాల్లో ఎలా ఎగరాలో నియమాలు పెట్టే మెయిన్ ఏజెన్సీ. ఈ రెండు పెద్ద సంస్థలు ఈ డ్రోన్ క్రాష్ మీద దర్యాప్తు మొదలుపెట్టాయి. వీళ్ళు అమెజాన్ పై ఎలాంటి చర్య తీసుకుంటారో, అలాగే ఇకపై అమెజాన్ ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి మరి.